ఇప్పుడు ఇది మన గడ్డి సప్లై చేసిన ఫామ్‌లోనే ఇందాక మీకు కటింగ్ చేసి చూపించినాం కదా! కొంతమంది అడుగుతా ఉంటారు ఎడ్జ్ లూసన్ అది విడివిడిగా పెట్టు. ఎడ్జ్ లూసన్ తింటాయా అని చెప్పేసి. ఇది వచ్చేసి లూసన్ ఇది. లూసన్ 3 ఇయర్స్ వెరైటీ. చూడండి ఎంత బాగా తింటున్నాయో. చాలా ఇష్టంగా తింటాయి. మనమైతే ఎట్లయితే చికెన్, మటన్ అవి కూడా తింటాయి. చూడండి అది లూసన్, ఎడ్జ్ లూసన్ అది. ఎడ్జ్ లూసన్ కూడా చూడండి ఎంత బాగా తింటున్నాయో. కండిషన్ కూడా మంచిగా ఉంది. మీరు హెల్త్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ముంగల అన్నగారు నిలబడి ఉన్నారు. అన్న గారి లాస్ట్ మనం 6 సంవత్సరాలుగా అన్న గారు మనకు ఓన్లీ గడ్డి మీద రైతుల కోసం, డైరీ ఫామ్కి సంబంధించిన రైతుల కోసం గడ్డి మీద మంచి మనకు కన్పులు అయితే సప్లై చేయడం జరుగుతుంది. డీటెయిల్గా అడుగుదాము. గుడ్ అండ్ గ్రీన్ మనకు డైరీ ఫామ్ వీళ్ళ పేరు వచ్చేసి. ఇక్కడ డీటెయిల్గా ఎన్ని రకాల గడ్డి ఉంటుంది, ఎన్ని రకాల గడ్డిలలో ఏది పెడితే ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది, ఇంకా గడ్డి ప్రొడక్షన్ టన్నులలో ఎక్కువ ఏది వస్తుంది, అవి డీటెయిల్గా అడుగుదాము అన్నకు. నమస్కారం అన్న. నమస్కారం అన్న. ఓకే, రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ రమేష్, గుడ్ అండ్ గ్రీన్ అగ్రో ఫామ్, హైదరాబాద్, కరీంనగర్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నది 4G బుల్లెట్ నేపియర్. ఓకే, ఇది మనము హైదరాబాద్ దగ్గరలో ఒక ఫార్మర్కి ఇచ్చాము. ఓకే, అతను బయట ఎక్కడో తిరిగి నచ్చగా మన దగ్గరకు వచ్చి ఓకే, మన చాలా సీడ్స్ తీసుకున్నాడు. ఓకే, ఇప్పుడు 4G బుల్లెట్ కానివ్వండి, హెడ్ జ్యూసన్ కానివ్వండి, లూసన్ కానివ్వండి, అక్కడ సూపర్ నేపియర్, ఓకే, ఇంకా వచ్చేసి CS33, ఓకే, 29 రకాల సీడ్ తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఇది చాలా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో పిలకలు. ఓకే, చాలా బాగున్నాయి. ఇక్కడ అన్న మీరు ఇక్కడ సప్లై చేయడం జరిగింది కదా ఇవంతా ఈ ఫామ్ లో. ఇక్కడ మెయిన్ గా కొంతమంది ఎక్కువ మంది రైతులు ప్రొడక్షన్ గురించి కూడా మాట్లాడతారు. మనం ఒక్కొక్క దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇప్పుడు మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సప్లై చేసేవి? మాది 2 బ్రాంచ్ అండి. ఎక్కడెక్కడ? ఒకటి హైదరాబాద్ లో, ఓకే, మేడ్చల్ దగ్గర. ఓకే, ఇంకోటి కరీంనగర్ జమ్మికుంట. ఎక్కడికైనా ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర? మా దగ్గర 18 రకాల సీడ్స్ ఉన్నాయి. 18 రకాల సీడ్స్, కనుపులు కానీ లేకుంటే సీడ్స్ కానీ. ఓకే, ఏవి మేజర్ గా ఇప్పుడు ఈ కాలంలో, ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇప్పుడు వచ్చిన డైరీ ఫార్మర్స్ కి మేజర్ గా ఏ బ్రీడ్ ఎక్కువ మార్కెట్ లో ఉంది? 4G బుల్లెట్ నేపియర్ అండి. 4G బుల్లెట్ నేపియర్. 4G బుల్లెట్. గొర్రెలకు, మేకలకు స్మార్ట్ నేపియర్, హెడ్ జ్యూసన్, లూసన్. ఓకే, ఈ CS33, 29, 31 వేసుకోవచ్చండి. ఇంకొకటి ఫ్రెండ్స్, మొత్తం మనకు ఈ తెలంగాణ, ఆంధ్రాలో అతి తక్కువ ధరలో కనుపులు కానీ లేకుంటే సీడ్స్ కానీ అన్న వాళ్ళే సప్లై చేస్తున్నారు. మనమైతే వీడియోస్ 3-4 ఇయర్స్ నుంచి వీడియో చేస్తున్నాము. తక్కువ ధరలో బయట మీకు 3 రూపాయలు 4 రూపాయలకు రూపాయికి దొరికినా కూడా అన్న దగ్గర హాఫ్ రేట్ కి దొరుకుతుంది మీకు ఏదైనా 4G బుల్లెట్ కానీ ఏదైనా. ఎందుకంటే వీళ్ళది చాలా పెద్ద మార్కెట్ ఉంది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక మొత్తం దేశంలో నలుమూలల వీళ్ళు సప్లై చేస్తారు. ఇక ఒకటొకటి అడుగుదాం అన్నకు డైరెక్ట్. ఇప్పుడు ఇది మీరు చూసినట్టయితే 4G బుల్లెట్. ఓకే, 4G బుల్లెట్ చూడండి, ఒక్క కనుపు కూడా మిస్ కాలేదు. మనము 4G బుల్లెట్ వీళ్ళకి ఇది 2వ కోత. చూడండి, ఇది ఒక 1 మంత్ అవుతుంది, అంతే 30 రోజులు అవుతుంది. ఇప్పటి నుండి ఇంకా 1 మంత్ కాలేదు, సారీ, ఇది ఒక 20 డేస్ అవుతుంది. ఇప్పటి నుండి ఇంకొక 15 డేస్ 20 డేస్ లోపలనే కటింగ్కి వచ్చేస్తుంది. కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ, అయినా కూడా బాగా పెరుగుతుంది. ఓకే, అక్కడ చూడండి మీరు ఒక్క స్టెమ్ కూడా దాదాపు మిస్ కాలేదు. ఇట్లా మీరు ఫీల్డ్ చూస్తూ ఉండండి. దాదాపు అన్నిటికీ అన్ని మనకు మొలకలు వచ్చినాయి. చూడండి పిలకలు కూడా చూడండి, పిలకలు కూడా చూడండి. 2వ కటింగ్ లోనే ఎన్ని పిలకలు వచ్చినాయో. ఇక్కడ మనకు కొంచెం ఇంకా చెట్టు నీడలో ఉంది, ఇంకా ముందుకైతే ఇంకా బాగా వచ్చింది. సో మనం ఏదైతే సప్లై చేస్తామో ఒరిజినల్ ఉంటుందండి. చాలా మంది మేము చూస్తే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది సప్లై చేస్తే వాళ్ళకి తెలియక సప్లై చేస్తున్నారు, కొంతమంది తెలిసి కూడా సప్లై చేస్తున్నారు. 4G బుల్లెట్ అని చెప్పేసి సూపర్ నేపియర్ అట్లాంటివి సప్లై చేస్తున్నారు. ఇంకా నార్మల్ నేపియర్ కూడా సప్లై చేసారు 4G బుల్లెట్ అని చెప్పేసి. సో అన్న, ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది రైతులు ఈ మనకి మీరు ఇప్పుడు ఇచ్చిన రైతు కూడా ఆర్గానిక్ గా చేస్తున్నారు అని చెప్పినారు. అవును, ఓకేనా? ఇందులో మెయిన్ గా మీ ఫామ్ లో ఎన్ని 18 రకాల సీడ్స్ ఉన్నాయి. మీరు ఆ సీడ్ ని క్వాలిటీని ఏ విధంగా గుర్తుపడతారు రైతులకు ఇవ్వడానికి? క్వాలిటీ అని అంటే ఇప్పుడు మనం సపరేట్ గా ఏ ఫీల్డ్ కు ఆ ఫీల్డ్ ఒక దగ్గర సూపర్ నేపియర్ ఉంటే మళ్ళీ అక్కడ దాని చుట్టుపక్కల లేకుండా సపరేట్ గా వేరే వేరే మడులలో మనం మెయింటైన్ చేస్తున్నాము. ఓకే, సో మెయింటైన్ చేయడం ఒక్కటే కాదు. ఇప్పుడు ఒకటండి, మనకు మార్కెట్ ఎట్లా అంటే లేనప్పుడు లేదని చెప్తాం మేము. రైతులు కూడా చాలా మంది
మేము ఇదివరకు మా దగ్గర స్టాక్ లేదంటే ఒక్కొక్కరు 1 month 2 months కూడా ఆగిండ్రు. ఓకే. సో వర్షం పడుతుందన్నా కూడా స్టాక్ అయిపోయింది అని చెప్పినా కూడా అయిపోయింది అని చెప్తాం, కానీ మేము సూపర్ నేపియర్ అవైలబుల్ ఉందని అది కానీ అట్లా ఇవ్వడం అనేది ఉండదు. చూడండి ఇప్పుడు మీరు ఇది దాదాపు ఒక 1 year పైన అయిపోయింది. ఇది లూసన్, ఇది ఈ ఫామ్ కి సప్లై చేసి రీసెంట్ గా 4G అవి ఇచ్చినాము. సో అంతకు ముందు నుండి వీళ్ళు సూపర్ నేపియర్, హెడ్జ్ లూసన్ స్టైల్ ఇవన్నీ తీసుకున్నారు. మీరు ఇప్పుడు చూసేది ఇది దాదాపు 1 year దాటిందండి. ఇది మనకు లూసన్ వెరైటీ. దేనికి వాడతారు అనేది? ఇది అన్నిటికీ వాడచ్చు. ఇప్పుడు లూసన్ ఏందనంటే ప్రోటీన్, హెడ్జ్ లూసన్ ప్రోటీన్ లో నెంబర్ 1 మనకి పనికొస్తాయి. సో ప్రతి దానికి ఇప్పుడు మనం కదా రైస్ తో పాటు కూర, చికెన్, మటన్ ఎట్లా తింటామో వాటికి కూడా ప్రోటీన్ అవసరము. యానిమల్స్ కి మినిమం 1% ప్రోటీన్ అవసరం. అంటే మీరు ప్రోటీన్ కోసం పల్లి చెక్క ఇంకా వేరే వేరే ఇస్తా ఉంటారు కదా, సో దాని బదులు ఇది ఇచ్చుకోవచ్చు. ఇది ఇస్తే ఏందనంటే 1 kg లూసన్ వేస్తే 1/2 kg పల్లి చెక్క వేసిన దాంతో సమానం. లూసన్ బ్యూటీ ఏందనంటే లూసన్ డ్రైలో వేసుకోవచ్చు, ఎండింది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎండిది ఆన్లైన్ లో చూడండి, ఆల్ఫా అని కానీ లూసన్ అని కానీ మీకు అది కేజీ 70 రూపాయల నుండి 100-150 రూపాయలు కూడా ఉంటది. సో ఇప్పుడు ఇది మీరు ఒకవేళ ఎండబెట్టి వేసుకున్నట్టయితే మీకు దాదాపు చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. మేము కాంబినేషన్ చెప్తాము, ఎట్లా చేయాలా, ఎంత పర్సెంటేజ్ వేసుకోవాలా, ఎంత పర్సెంటేజ్ వేసుకోవాలా అనేది. అది మేము సైంటిఫిక్ గా టెస్ట్ చేయించి దాని ప్రకారంగా మేము రికమెండేషన్ చేస్తున్నాము. మాకు ఎట్లా అంటే మా టీంలో యానిమల్ న్యూట్రిషనిస్ట్ కూడా ఉన్నాడు, ప్లస్ వెటర్నరీ డాక్టర్ కూడా ఉన్నాడు. మా దగ్గర యానిమల్స్ ఉన్నాయి, కరీంనగర్ జమ్మికుంట దగ్గరలో ఉన్నాయి. మనం హైదరాబాద్ దగ్గర కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇది మీకు హెడ్జ్ లూసన్ చూడండి ఎంత బాగుందో. ఇది కూడా 1 year 1.5 year దాటింది. సో దీనిలో వచ్చేసి మీకు దాదాపు 1.5 year అవుతుంది. చూడండి మీకు ఎంత బాగా వస్తుందో. ఇక్కడ కొంచెం వాటర్ ఇబ్బంది ఉంది, అయినా కూడా చాలా బాగా వస్తుంది. ఇది కూడా మీకు మంచి ప్రోటీన్. హెడ్జ్ లూసన్ మేకలు, బర్రెలు, కొంతమంది అంటారు బర్రెలకి ఇది వేయొద్దని, 100% వేయవచ్చు. మీకు ప్రోటీన్ కోసం ఖచ్చితంగా వేయాల్సిందే. మీరు వేసినట్టయితే దాన ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఎంత తగ్గించుకోవచ్చు అన్న దాన ఖర్చు? మినిమం అయితే 50% తగ్గించుకోవచ్చు. మీరు ఖచ్చితంగా మేము చేస్తాము అని అంటే మీకు 90% తగ్గించే ఫార్ములా మేము చెప్తాము. 90% కూడా తగ్గియచ్చు. అదంతా మనము కరెక్ట్ గా మేనేజ్మెంట్ చేసుకొని చేస్తే తగ్గియొచ్చండి. ఎందుకంటే మన పొలంలో మన దగ్గర పండింది వేసుకుంటే మనకు రూపాయి ఖర్చు ఉండదు. ఖాళీ ఒకవేళ మనం లీజ్ గా తీసుకున్నా కూడా దాదాపు అది మీకు లూసన్ కానీ హెడ్జ్ లూసన్ కానీ 70 టన్నుల దాకా మనకు వస్తూ ఉంటుంది. 70 టన్నులు అని అంటే మీరు డ్రై మ్యాటర్ లెక్కేసుకుంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు 30% డ్రై మ్యాటర్ దగ్గర 20 టన్నులు అంటే 20 టన్నులు మన వేరుశనగ చెక్క అంటే 40 రూపాయల కేజీ ఉందండి. 20 టన్నులు అంటే 20,000 కిలోలు అంటే 20,000 కిలోలు ఇంటూ 40 రూపాయలు, ఇంకా మీరు లెక్కేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ముంగలు ఏ వెరైటీ అన్న? ఇది SSG ఒకటి ఉంది మన దగ్గర, కొద్దిగా అటు COFS 31, 33 కూడా ఉంది. CSV 33 అని కొత్త రకం ఒకటి వచ్చింది, చాలా బాగుంది. అది మనకి ఇప్పుడు రైతులు ఎవరైతే ఫాస్ట్ గా గడ్డి రావాలా, నాకు మంచి ఈల్డింగ్ రావాలా అనుకున్న వాళ్ళకు కూడా ఈ CSV 33 అనే రకము 40 రోజులలో మొదటి కోత వస్తుంది. సో ఇప్పుడు మీరు పెట్టుకుంటే ఇంకా 35 నుండి 40 రోజుల లోపలనే వస్తుంది, ఎందుకంటే వెదర్ చలి ఉండదు కాబట్టి. ఇంకొకటి ఎన్ని కోతలు వస్తాయి? ఇది ఒక 3 సంవత్సరాల దాకా వస్తుంది CSV 33. CSV 33 రిజల్ట్స్ కూడా నెంబర్ 1 రిజల్ట్స్ ఉన్నాయి. మిల్క్ ఈల్డింగ్ కూడా బాగుంది అని మాకు ఫార్మర్స్ దాదాపు మేము రోజు ఒక 5-6 ఫార్మర్స్ కి డైలీ వేస్తూనే ఉంటాము. అన్న ఇంకొకటి ఏంటంటే ఈ రైతు ఇన్ని రకాలుగా వేసారు కదా, ఇక్కడ ఉన్న రైతు, ఇది మీ ఐడియానేనా ఇన్ని రకాల గడ్డి వేయడం? మా ఐడియానే. రైతుకు కూడా మంచి ఇంట్రెస్ట్ అండి. ఒకటే రకం వేస్తే మనం కూడా ఎట్లా బోర్ అవుతామో అవి కూడా బోర్ అయిపోతాయి అని చెప్పేసి ఈయన దాదాపు ఇప్పుడు 6-7 రకాలు 8 రకాలు వేసుకున్నాడు మన దగ్గర తీసుకొని. సో అదే అండి, మనము ఎట్లయితే మనము డిఫరెంట్ టైప్స్ తింటామో వాటికి కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటే బాగుంటది. గడ్డిలో మేము రికమెండ్ చేసేది అంటే గడ్డిలో ఒక 2-3 రకాలు మినిమం పెట్టుకోండి. పప్పు జాతిలో కూడా ఒక 2-3 రకాలు పెట్టుకోండి. వాటితో పాటు అవిసా అని ఉంటది మనకి. అవిసాకు మన కడప సైడ్ అయితే చాలా మంది ఫార్మర్స్ కి తెలుసు. సో అది కూడా చాలా మంచి ప్రోటీన్, కాల్షియం ఉంటది. ఇప్పుడు అన్న
ఇంకొకటి ఏంటంటే ఎన్ని టన్నులు వస్తుంది, కొంతమంది చెప్తుంటారు ఒక్క కోతలో ఎన్ని టన్నులు వస్తుంది, అన్ని టన్నులు వస్తుంది అని చెప్తుంటారు ఎకరానికి. అది ఏ వరకు నిజము, ఎంత వరకు దానికి మనము నమ్మొచ్చు? అంటే మనకు జనరల్గా అంటే భూమి మీద 250 నుండి 300 టన్నులకు మించి గడ్డి వచ్చే రకం లేదు. ఒకవేళ చిన్నగా ఒకటే ఎకర్లో పెట్టుకొని బాగా పశువుల పేడ అది వేసుకుంటే 300 క్రాస్ చేయొచ్చు. కానీ 300కి మించి అయితే రాదు. ఎందుకంటే అది ఇప్పుడు ఇండియాలో కాదు, అసలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. సో మేము చెప్పేది ఏంటంటే 300 టన్నులు అనేది మంచి ఈల్డ్. మీరు మంచిగా తీసుకోగలిగితే 300 టన్నులు వస్తుంది. కొంతమంది 3000, 4000, 5000 టన్నులు అంటున్నారు. ఏ బ్రీడ్ లో అన్ని వస్తుంది? ఏదైనా మన 4G బుల్లెట్, ఇంకోటి మీకు తైవాన్ జాయింట్ కింగ్ అని కూడా చూపిస్తాము. అది కూడా బాగా వస్తుంది. ఇప్పుడు వర్షాకాలం కొంతమంది రైతులు మనకు నీళ్లు నిలబడతాయి, ఏమన్నా నీళ్లు నిలబడితే తట్టుకునే రకం ఏదన్నా ఉందా అని అన్నారు. మనకు 4G బుల్లెట్, తైవాన్ జాయింట్ కింగ్ నేపియర్, ఈ 2 రకాలు మనకు వాటర్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా రెండింటికి తట్టుకుంటాయి. వీళ్ళకి మీరు చూసారు కదా, మీకు చూపించిన కదా, ఇప్పుడు ఇవాళ నీళ్లు పెట్టిండ్రు దాదాపు ఒక 1 వీక్ 10 డేస్ నుండి వీళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉండి అయినా కూడా మీకు ఎంత చూడండి ఎంత గ్రీన్గా ఉందో. మంచి వాటర్ దీనికి బాగా తట్టుకుంటాయి 2 రకాలు కూడా. ఓకే, చూసుకోవచ్చు. అన్న 18 రకాల గడ్డి అయితే అన్న వాళ్ళు సప్లై చేస్తారు. మీకు ఎలాంటి ఉన్నా వచ్చి మీ ఫామ్కి కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇలా విజిట్ చేస్తారు, ఎందుకు గడ్డి వస్తలేదు అనేది. ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా ఒక టీం ఉంది రీసెర్చ్ చేసేది, ఇంకా వెటనరీ డాక్టర్స్ ఉన్నారు. దాన్ని బట్టి వచ్చి మీ ఫామ్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా అంటే ఎందుకు పెరుగుతలేదు ఏందనేది, భూమి ఏం ఫెర్టిలైజర్స్ వేస్తున్నారు ఏందనేవన్నీ చూసుకొని వాళ్ళు చెప్తున్నారు. ఆర్గానిక్ అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి, ఆర్గానిక్ కూడా మీకు కావాల్సిన ఇస్తారు. లేదు ఫెర్టిలైజర్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా కావాల్సిన అన్న వాళ్ళకి ఇస్తారు. థ్యాంక్ యూ, జై హింద్. ఇప్పుడు ఇది మనకు మన గడ్డి సప్లై చేసిన ఫామ్లోనే ఇందాక మీకు కటింగ్ చేసి చూపించినాం కదా. కొంతమంది అడుగుతూ ఉంటారు ఎడ్జ్ లూసన్ అది విడివిడిగా పెట్టు, ఎడ్జ్ లూసన్ తింటాయా అని చెప్పేసి. ఇది వచ్చేసి లూసన్, ఇది లూసన్ 3 years వెరైటీ. చూడండి ఎంత బాగా తింటున్నాయో, చాలా ఇష్టంగా తింటాయి. మనకు మనమైతే ఎట్లయితే చికెన్ మటన్ అవి కూడా తింటాయి. చూడండి అది లూసన్, ఎడ్జ్ లూసన్, అది ఎడ్జ్ లూసన్ కూడా చూడండి ఎంత బాగా తింటున్నాయో. కండిషన్ కూడా మంచిగా. మీరు హెల్త్ చూడండి, వీళ్ళు ప్యూర్ ఆర్గానిక్ గా చేస్తున్నారు. గడ్డికి కూడా ఎటువంటి మందులు వేయరు, ప్లస్ దానా కూడా ఏం పెద్దగా ఉండదు, జస్ట్ మినరల్ మిక్చర్ లాంటివి ఇస్తారు. మీరు యానిమల్ సైజు వాటి హెల్త్ చూస్తేనే మీకు అర్థమైతే ఉంటుంది. బుల్ చూడండి ఎట్లుందో. సో వీళ్ళు కంప్లీట్ ఆర్గానిక్ చేస్తున్నారు, మొత్తం ప్యూర్ గడ్డి పైనే చేస్తున్నారు. వీళ్ళ గడ్డి వెరైటీస్ కూడా మనం సజెస్ట్ చేసినాము, ఆ ప్రకారంగానే చేస్తున్నారు. మీకు కూడా ఎవరికన్నా సీడ్ కావాలంటే కాంబినేషన్ కూడా ఎట్లా వేయాలో చెప్తే అడిగితే మేము మీకు చెప్తాము. వీళ్ళు 90% దానా లేదండి, అసలు ఓన్లీ మినరల్ మిక్చర్ పర్పస్ కొద్దిగా వేస్తారు అంతే. లేకుండా దానా అయితే 100%. కొంచెం వెనక్కి జరగనా, ఇక్కడ క్వాలిటీ చూసుకోవచ్చు. ఆవులు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయో, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి ఆవులు కూడా. ఇంకా అన్నీ మీకు హెజ్లు సార్ కానీ ఏం తిన్నా కూడా మంచి. ఇది బుల్ చూడండి, బుల్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇలాంటి రకరకాల దానాలు ఎక్కువ మంది వీళ్ళు దానా ఎక్కువ యూజ్ చేయరా? తక్కువ చేస్తారు అన్న, ఓన్లీ 10%. అది కూడా ఆర్గానిక్ గ్రెయిన్స్ వేస్తారు. గ్రెయిన్స్ తో పాటు కొంచెం మినరల్స్ మనకు అందరికీ అవసరమే, మినరల్స్ కొద్దిగా వేస్తారు. ఎందుకంటే మాక్సిమం వాటికి అంతా మన ఎడ్జ్ లూసన్ స్టైల్ అవిసా వాటిలో కవర్ అయిపోద్ది. సో వీళ్ళు అసలు దానా 90% వాడారు. చూడండి, మీరు నాకు తెలిసి ఇట్లాంటి అనిమల్స్ మీరు ఏడా చూసి ఉండరు. ఎంత హెవీ, ఎంత ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయో.